హాయ్ రా ఉదయ్. చూసి 5 ఏళ్ళైందిరా. ఎలా ఉన్నారా అమ్మా నాన్న? ఇది మా అన్నయ్య గారు, ఇటు చక్రి గాడు, ఇటు తెలుసుగా హర్షగాడు. అరే మోహన్, బెంగళూరు సాయంత్రం షిఫ్ట్ అయిపోతాను రా. అమ్మ నాన్న పోయి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. లాస్ట్గా కలిసి వెళ్దామని వచ్చాను రా. మనం ఎప్పుడు కలుస్తామేమో తెలియదు కదా. అరే చాలా బాధగా ఉందిరా. సరే ఏం తింటావు చెప్పు. అని ఇప్పుడే తిని వచ్చాను రా, లేట్ అయిపోయింది, వెళ్దా. వెళ్ళిపోతావురా. రే అటు విజయవాడ నుంచి వచ్చి చాలా రోజులైంది. బందరంతా చూద్దాం అంటున్నాడు. మేము వెళ్తున్నాం, కార్లో ఖాళీ ఉంది, నువ్వు వస్తావా? చిన్న పని అందరా, కానీ వెళ్దాం పదా. మనం కలిసిపోతే చాలా రోజులు అయిందిగా. ఏనా ముందు మనం వెళ్ళేది పోర్టుకేగా. అవునరా, ఫస్ట్ పోర్ట్కే వెళ్ళేది. ఓటు పనులు జరుగుతున్నాయిరా. రేపు బందరు బాగా మారిందిరా. అప్పుడే ఏం చూసారండి బాబు. అన్ని అనుమతులతోనే పోర్ట్ స్టార్ట్ చేశారా. 11,464 కోట్లు పెట్టి నిర్మించబోతున్నారా. 116 మిలియన్ టన్నుల సామర్థ్యం రా దీన్ని. తొలి దశలోనే 4 బెర్తులు నిర్మించబోతున్నారా. ఈ పోర్టు వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 25,000 మందికి ఉపాధి దొరుకుతుంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనే బందరు తలమానికం అవుతుంది. చూసాయి కదా.